కూర్చో, వీడియో చేస్తున్నాను. వీలునామా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, అమల్లోకి రావడం అంటే ఏంటి, అమల్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవచ్చు దాంతో. ఎవరైతే వీలునామా రాశారో వారు చనిపోయిన వెంటనే వీలునామా అమల్లోకి వస్తుందనే విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ అమల్లోకి రావడం అంటే దాని ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే, అమల్లోకి రావడానికి ఆ వీలునామాలో ప్రొబేట్ ఎవరికి ఇవ్వాలో రాస్తారు. ఈ ప్రొబేట్ ఎవరికి ఇవ్వాలని రాస్తారు. ఆ ప్రొబేట్కి అప్లై చేయాలి. ప్రొబేట్ అంటే లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఈ వీలునామాకు అనుసరించి వీలునామాలో జెన్యూనిటీ పరిశీలించి అది నిజమైన వీలునామా అని చెప్పి కోర్టు తేల్చిన తర్వాత దాని ప్రకారం ఒక వ్యక్తికి అధికారం ఇస్తారు. ఆ అధికారాన్ని యూజ్ చేసుకునే దాంట్లో భాగంగా ఎవరికైతే ఇచ్చారో ఈ ప్రొబేటు అతను వారికి ఆ వీలునామా ప్రకారం ఆస్తి పంపకాలు చేస్తాడు. అది ఎక్కడ? చెన్నై, ముంబై, కోల్కతా ఈ 3 సిటీల్లో, ప్రెసిడెన్సీ సిటీల్లో మాత్రమే. మిగతా ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా కూడా ప్రొబేట్ తీసుకోవాల్సిన పని లేదు. మీకు వీలునామా రాస్తే ఆ వ్యక్తి మరణించిన వెంటనే మీ పేరు మీద మీరే రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ వీలునామా ఆధారంగా, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఇంకా లేదంటే ఎవరికైనా అమ్ముకోవచ్చు. రిజిస్ట్రేషను అన్రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండా మీరు దాన్ని అమలు చేసుకోవచ్చు. అదే వీలునామా అమల్లోకి రావడం అంటే డెత్ సర్టిఫికెట్ ప్లస్ వీలునామా 2 తీసుకొని వెళ్ళి మీ పేరు మీద మీరైనా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ ఒక్క పర్టికులర్ డాక్యుమెంటే మీ పేరు మీద మీరే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే ఆధారంగా అమ్ముకోవచ్చు, ఇదే ఆధారంగా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. అది అమల్లోకి రావడం అంటే, వీలునామా అమల్లోకి రావడం అంటే అది. అలాగే ప్రొబేట్ అనేది మనకు అక్కర్లేదు. ప్రెసిడెన్సీ టౌన్లో తప్ప మనకి ప్రొబేట్ తీసుకోవాల్సిన పని కానీ, ప్రత్యేకంగా ఎవరి దగ్గరైనా సరే పర్మిషన్ తీసుకోవాల్సిన పని కానీ ఏమీ లేదు. జస్ట్ డెత్ సర్టిఫికెట్ ప్లస్ వీలునామా ఈ రెండింటి ఆధారంగా దాని యొక్క పేరుని మార్చుకోవచ్చు. ఇది ఈరోజు వీలునామా, ఈరోజు వీడియోలో అంశం. తర్వాత ఒక సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఇచ్చిన తీర్పు మీద ఒక మంచి తీర్పు, దాని మీద వీడియో చేస్తాను.